వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నేను వెంకట్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా ప్రారంభం కాబోతున్నాయి. రేపు ఉదయం గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీతో సహా అసెంబ్లీ పని దినాలను ఖరారు చేయనున్నారు. మార్చి 17, 18 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 20న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ పార్టీని లాగడం అత్యంత దారుణమైన రాజకీయాలు అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ కేసును బీఆర్ఎస్ పై కక్ష సాధింపు చర్యలకు వాడుతున్నారని విమర్శించారు. డ్రగ్స్ వినియోగాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని కేటీఆర్ తెలిపారు. తాను ఎప్పుడైనా డ్రగ్స్ టెస్టుకు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ పునరుద్ఘాటించారు. డ్రగ్స్ టెస్టుకు సిద్ధమని ఇప్పటికే చాలాసార్లు చెప్పానని గుర్తు చేశారు. డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు తాను పూర్తిగా వ్యతిరేకమని కేటీఆర్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. పటాన్చెరు నియోజకవర్గం కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి, మండల ఇన్ఛార్జి గడీల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ నాయకులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు హరీష్ రావు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసినట్లే బీసీలకు ద్రోహం చేశాడని అన్నారు హరీష్ రావు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీకి జలకిచ్చారు. ఆల్విన్ కాలనీకి చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఆల్విన్ కాలనీలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పక తప్పదన్నారు. విద్యార్థులతో చెలగాటమాడితే ప్రభుత్వాలు ప్రమాదంలో పడతాయని రేవంత్ సర్కార్ను హెచ్చరించారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లో ధర్నా చౌక్లో ఫీజు పోరు దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఎల్ రమణ పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. పెండింగ్లో ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ పనులు పూర్తయితే జిల్లాలోని రైతులకు తాగునీరు, సాగునీరు అందుతుందని తెలిపారు. జిల్లాలో విద్యుత్ సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్తదానం ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలు కాపాడుతుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ సనత్ నగర్లోని వినాయక గ్రౌండ్లో టీమ్ కేర్ అండ్ షేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని తలసాని ప్రారంభించారు. రక్తదానం చేసిన వారిని అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ శిబిరంలో సేకరించిన రక్తాన్ని తలసేమియా బాధితులకు ఉపయోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. రైతు బంధు రాదు, కరెంటు సక్రమంగా లేదు, యూరియా అందదు. ఇవి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు. సర్కారు పట్టించుకోదు, అధికారులు గోడు వినరు. ఇది రేవంత్ సర్కారు పనితీరు అంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు రోజుకు పోలీసు జులుం పెరిగిపోతుంది. ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్పించి రక్షణ కల్పిస్తున్న జాడ కనిపించడం లేదంటూ మండిపడ్డారు. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణపై ఒక్కటంటే ఒక్క రివ్యూ మీటింగే లేదు. అంతా నిర్లక్ష్యం, ఎక్కడ చూసినా పట్టి పట్టని వ్యవహారమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలకు రంజాన్ తోఫా ఇవ్వడం లేదని విమర్శించారు. పేదల ఇళ్లను మాత్రం కూలుస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ జూనియర్ మోడీలాగా ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ముషీరాబాద్లో మాజీ ఎమ్మెల్సీ సలీం ఆధ్వర్యంలో రంజాన్ రేషన్ కిట్లను హరీష్ రావు అందజేశారు. కేతనపల్లి ఘటనపై కోర్టు ఆదేశాల మేరకు బాల్కా సుమన్ రామకృష్ణాపూర్ పిఎస్లో హాజరయ్యారు. కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యంగా ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించిందని బాల్కా సుమన్ ఆరోపించారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు తెచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించాలని సూచించారు.
ఆదిలాబాద్ రూరల్ మండలం మాలే బోరిగాం ఆదివాసీ ప్రజలు వినూత్నంగా నిరసన చేపట్టారు. రేవంత్ సర్కారు రైతు భరోసా నిధులు విడుదల చేయనందుకు నిరసనగా పంట చేనులో ఒక చేతిలో పాస్బుక్, మరో చేతిలో సెల్ ఫోన్తో నినాదాలు చేశారు. ఖాతాలో డబ్బులు జమ కాలేదు, సెల్ ఫోన్కు ఎస్ఎంఎస్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేసిన పంటకు పెట్టుబడి లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతు భరోసా ఇవ్వకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రైతు భరోసా ఇవ్వకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు ఆదిలాబాద్ జిల్లా రైతులు. డిసెంబర్లో వేయాల్సిన భరోసా మార్చి నెల గడిచిపోతున్నా ఇంకా ఇవ్వలేదని మండిపడ్డారు. రబీ పంటకు సంబంధించి గోధుమ సంచులపై మోకాల మీద నిలబడి వినూత్న నిరసన తెలిపారు. ముకరాకే రైతులు మార్చి 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీని ముట్టడించేందుకు సిద్ధమవుతుంది రైతాంగం. పట్టుదలతో కష్టపడి సాధన చేస్తే అందనిదేది ఉండదని హుజూర్ నగర్ యువకుడు బొబ్బా భరత్ రెడ్డి నిరూపించారు. హుజూర్ నగర్ నుంచి క్రికెట్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీ T20 వన్డే క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. భరత్ రెడ్డి తల్లిదండ్రులు భాస్కర్, నిర్మల ఇరువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు అయినప్పటికీ ఆయనను క్రీడారంగంలో ప్రోత్సహించడం విశేషం. భవిష్యత్తులో భారత క్రికెట్ జట్టుతో పాటు IPLలో చోటు సాధించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడు. భరత్ను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. రేవంత్ సర్కారు అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. రిటైర్డ్ ఉద్యోగులకు మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. 2 ఏళ్లుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా రేవంత్ ప్రభుత్వం వేధిస్తుందని రిటైర్డ్ ఉద్యోగులు వాపోతున్నారు. రాజేంద్రనగర్ అత్తాపూర్ శివాలయం సమీపంలో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య భూ ఆక్రమణతో నిర్మించిన ఇండ్లను నేలమట్టం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఎలాంటి ఆందోళన జరగకుండా చర్యలు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఆయుర్వేద డాక్టర్ కిరణ్ కుమార్ పై మహిళలు దాడి చేశారు. చికిత్స కోసం వచ్చిన ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో చెప్పులతో దాడికి దిగారు. జ్వరం రావడంతో ఓ మహిళ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. వైద్యం కోసం వచ్చిన మహిళను "నువ్వు చాలా బాగున్నావు" అంటూ అసభ్యకరంగా ప్రవర్తించడంతో మహిళలు దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కాంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో అచ్చమ్మ హోటల్ కాలి బూడిదైంది. స్థానికుల సమాచారంతో మహబూబాబాద్ అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ ప్రమాదంతో 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు తెలిపారు. జూబ్లీ హిల్స్ లో నేపాల్ దంపతులు రెచ్చిపోయారు. నమ్మకంగా ఇంట్లో పనిచేస్తూ బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. రోడ్ నెంబర్ 25లో ఉన్న పింగళి అనిరుద్ధ్ రెడ్డి, దీపికారెడ్డి దంపతుల ఇంట్లో చోరీ జరిగింది. వారింట్లో కొంతకాలంగా నేపాల్కు చెందిన రీమా సింగ్ పనిచేస్తున్నారు. జనవరిలో నేపాల్ వెళ్లే సమయంలో మహేష్, షాహీ, అప్సరా దంపతులను పనిలో పెట్టారు. ఈ నెల 13న అనిరుద్ధ్ దంపతులు ఊటీకి వెళ్లగా అదును చూసి లాకర్ను బద్దలు కొట్టారు. అందులో దాచుకున్న బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలను దోచుకెళ్లారు. వీటి విలువ 2 కోట్లు ఉంటుందని అంచనా. రోజు రోజుకు సైబర్ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. అన్ని తెలిసి కూడా సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. చివరికి పోలీసులు కూడా మోసపోతున్నారు. జగిత్యాలలో ఓ ASIకి వీడియో కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు బ్లాక్మెయిల్ చేసి భయపెట్టడంతో 3 విడతల్లో 95,500 రూపాయలు పంపించాడు. ఆ తర్వాత కూడా వేధింపులు ఎక్కువ కావడంతో జగిత్యాల టౌన్ PS లో ఫిర్యాదు చేశాడు. దీనిపై దృష్టి పెట్టిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తొక్కాపురం గ్రామంలో దారుణం జరిగింది. మానసిక స్థితి సరిగా లేని ఓ తల్లి సొంత పిల్లలపై కత్తితో దాడి చేసింది. తల్లి నీలిమ చేసిన దాడిలో కూతురు కృతిక రెడ్డి మృతి చెందగా కొడుకు త్రుట్టిలో తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఊరేసుకుని ఆత్మహత్యానికి ప్రయత్నించిన తల్లి నీలిమ పరిస్థితి విషమంగా ఉంది. న్యూస్ ఎక్స్ప్రెస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు న్యూస్ ఎక్స్ప్రెస్.
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం చెన్నారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో కూడిన ఆటోను వెనక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో ఆటో దూరంగా ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో డీసీఎం వ్యాను బీభత్సం సృష్టించింది. మూసి ఉన్న చెప్పుల షాపులోకి ఓ డీసీఎం వ్యాన్ దూసుకెళ్లింది. దీంతో చెప్పుల షాపు స్వల్పంగా ధ్వంసమైంది. అయితే ఎప్పుడు రద్దీగా ఉండే రింగ్ రోడ్డు సెంటర్లో పెద్దగా జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. డీసీఎం వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని నడిపినట్టు తెలుస్తుంది. మేడ్చల్ జిల్లాలో ఒక మహిళ గొంతు కోసి దారుణంగా హత్య చేశారు దుండగులు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. మృతురాలి వయసు 35 నుంచి 38 సంవత్సరాల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. మృతి చెందిన మహిళ ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. జగిత్యాల జిల్లాలో పెద్దపల్లి సంచారం హడలెత్తిస్తుంది. కోడిమ్యాల మండలం గంగారం తండా తేజావత్ నరహరికి చెందిన లేకదోడపై పెద్దపులి దాడి చేసి చంపేసింది. అలాగే దమ్మయ్యపేట శివారులో ఓ లేకదోడపై దాడి చేసింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో 4 మాడవీధులు కిక్కిరిసిపోయాయి. క్యూలైన్లలో గంటల కొద్దీ భక్తులు నిరీక్షించడం కనిపించింది. ఉచిత దర్శనానికి 3 గంటలకు పైగా సమయం పడుతుంది. గుమ్మిడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి భక్తి పారవశ్యంతో పరవశించింది. శ్రీ భద్రకాళి సహిత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవ వైభవంతో అలరారింది. విమాన రథోత్సవం శోభాయమానంగా సాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా ఐనువోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జాతరలో అత్యంత ప్రధాన ఘట్టమైన పెద్దపట్నం ఉత్సవం భక్తుల జయ జయ ధ్వానాల మధ్య అట్టహాసంగా జరిగింది. ఒగ్గు పూజారుల డమరుక నాదాలు శివసత్తుల పూనకాలు బండారి వర్షం మధ్య ఐనువోలు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. షెడ్యూల్ విడుదలైంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికలు ఏప్రిల్ 9న ఒకే విడతలో జరగనుండగా ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక వెస్ట్ బెంగాల్లో 2 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 2 విడతల్లో ఏప్రిల్ 23, 29న ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన వెల్లడవుతాయి. కమర్షియల్ సిలిండర్ల వినియోగదారులకు తమిళనాడు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇండక్షన్ స్టవ్లను వినియోగించే వారికి యూనిట్ విద్యుత్తుపై ₹2 సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఎల్పీజీ కొరతపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం ఇండక్షన్ స్టవ్లను వినియోగించే వారికి ఈ ఆఫర్ ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన కమర్షియల్ సిలిండర్ల వినియోగ ఆంక్షలు అమలులో ఉన్నంత కాలం తాము ప్రకటించిన సబ్సిడీ వర్తిస్తుందని స్టాలిన్ సర్కారు ప్రకటించింది. గ్యాస్ కొరత నివారణకు కేంద్రం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ డీఎంకే పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. తమిళనాడులోని పలు నగరాల్లో పార్టీ శ్రేణులు ఎన్డీఏ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పదే ధరలు పెంచి పేదల నెత్తిన అధిక భారాన్ని మోపుతున్నారని డీఎంకే నేతలు ఆరోపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని డీఎంకే నేతలు అన్నారు. కరూర్ తొక్కిసలాట కేసులో తమిళగ వెట్రి కళిగం చీఫ్ హీరో విజయ్ని ఢిల్లీ కార్యాలయంలో సీబీఐ అధికారులు విచారించారు. పలు అంశాలకు సంబంధించిన ప్రశ్నలపై వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్తో జట్టు కట్టేందుకు బీజేపీ తెగ ఉత్సాహం చూపిస్తుంది. తమ కూటమిలో చేరితే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు ప్రతిపాదన చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీవీకే పార్టీకి 80 సీట్ల వరకు కేటాయిస్తామని బీజేపీ ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతుంది.
ప్రముఖ తమిళ సినీ గేయ రచయిత సాహితీవేత్త వైరముత్తుకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఇప్పటి వరకు ఈ పురస్కారాన్ని అందుకున్న తమిళ సాహితీవేత్తలలో వైరముత్తు 3వ వారు. 23 ఏళ్ల తర్వాత ఈ పురస్కారాన్ని అందుకుంటున్న తమిళ సాహితీవేత్త కూడా వైరముత్తే. ఈ పురస్కారంలో భాగంగా 11 లక్షల రూపాయల నగదు జ్ఞాపికను బహుకరించనున్నారు. ఇప్పటి వరకు 35 అమూల్య గ్రంథాలు, 7,500 వరకు తమిళ సినీ గీతాలు రచించిన వైరముత్తుకు ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. కర్గ్ ద్వీపంపై దాడులు జరిపిన అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. యుఏఈలోని యుఎస్ ఆయిల్ టెర్మినల్స్, సైనిక స్థావరాలు, పోర్టులు, వాణిజ్య, లాజిస్టిక్స్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు, కార్మికులు వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లాలని సూచించింది. లేదంటే భారీగా ప్రాణనష్టం తప్పదని వార్నింగ్ ఇచ్చింది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఇరాన్లోని పలు ద్వీపాలపై అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. అక్కడి సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి. వైమానిక, నౌకా స్థావరాలు, విమానాశ్రయ కంట్రోల్ టవర్, చమురు సంస్థ హెలిప్యాడ్లపై దాడులు జరిపాయి. ఇప్పటిదాకా ఇరాన్లోని 15,000 లక్ష్యాలపై దాడులు చేశామని, రోజుకు 1000కి పైగా లక్ష్యాలపై బాంబులు వేశామని పేర్కొంది యుఎస్ కమాండ్ కంట్రోల్. ఈ 16 రోజుల్లో ఇరాన్లో 36,469 నివాసాలు, 6,179 వాణిజ్య సముదాయాలు దెబ్బతిన్నాయని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. యుద్ధం కారణంగా 2,129 మంది చనిపోయారని, 200 మందికి పైగా చిన్నారులు ఉన్నారని పేర్కొంది. యుద్ధంతో హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో ప్రపంచ దేశాలకు చమురు కష్టాలు తీవ్రమయ్యాయి. హర్ముజ్కు ఇరువైపులా అనేక దేశాలకు చెందిన వందలాది నౌకలు నిలిచిపోయాయి. అయినప్పటికీ దానిని మూసివేసి ఉంచుతామని ఇరాన్ హెచ్చరిస్తుంది. ఇరాన్ హెచ్చరికల వేళ కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ఇరాన్ చర్యలతో ఇబ్బందులకు గురవుతున్న దేశాలు హర్ముజ్కు యుద్ధ నౌకలను పంపాలని విజ్ఞప్తి చేశారు. అతి త్వరలోనే హర్ముజ్ జలసంధికి స్వేచ్ఛ లభిస్తుందని తెలిపారు. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్లు తమతో కలిసి రావాలంటున్నారు ట్రంప్. యుఎస్, ఇజ్రాయెల్ యుద్ధంతో హర్ముజ్ను మూసేసిన ఇరాన్. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఇరాన్ సంచలన వీడియో రిలీజ్ చేసింది. హర్ముజ్ జలసంధి వద్ద సూసైడ్ డ్రోన్ బోట్లు, అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీలో పెద్ద సంఖ్యలో ఉన్నాయంటూ ఈ వీడియోలు చూపించింది. అండర్ గ్రౌండ్ లో పెద్ద సంఖ్యలో సూసైడ్ డ్రోన్ బోట్లు ఒకదాని వెంట మరొకటి పెట్టి ఉన్న వీడియోను అక్కడి ప్రభుత్వ ఛానల్ ప్రసారం చేసింది. ఈ బంకర్లో యాంటీ షిప్ మిసైళ్లు, సముద్ర మైన్లు ఉన్నాయి. మరొక వీడియో ఫుటేజ్ లో పలు ఆయుధాలను విడుదల చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ వీడియోని ఎప్పుడు తీశారనేది తెలియరాలేదు. అరబ్ దేశాల్లోని యుఎస్ సైనిక స్థావరాలను నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్. పశ్చిమాసియా భద్రంగా ఉండాలంటే అగ్రరాజ్యం ఇక్కడ ఉండకూడదన్నారు. అమెరికా వెళ్లిపోతేనే మిడిల్ ఈస్ట్కు భద్రత లభిస్తుందని తేల్చి చెప్పారు మసూద్. గల్ఫ్ దేశాలను రక్షించడంలో అమెరికా భద్రతా వలయం విఫలమైందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి వ్యాఖ్యానించారు. అమెరికా గగనతల రక్షణ వ్యవస్థలు దాడులను తిప్పికొట్టడానికి బదులు ఆహ్వానం పలుకుతున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో హర్ముజ్ జలసంధిని తెరిచేలా ఇరాన్ ఒప్పించాలంటూ చైనా లాంటి దేశాలను అమెరికా ప్రాధాయపడుతుందని అబ్బాస్ అరాగ్చి చెప్పారు. కవ్వింపులకు పాల్పడుతున్న విదేశీ దురాక్రమణదారుని ఇప్పటికైనా పశ్చిమాసియా దేశాల నుండి వెళ్లగొట్టాలని ఆయన కోరారు. అమెరికాకు ఇజ్రాయెల్ ప్రయోజనాలు తప్ప ఇంకేవీ పట్టవని మండిపడ్డారు. ఫుజైరా పోర్టు వద్ద డ్రోన్ దాడులు జరగడంతో యుఏఈ అప్రమత్తమైంది. అక్కడ ఆయిల్ లోడింగ్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేసింది. దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ వైపు ఇరాన్ ప్రయోగించిన 7 బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నట్టు తెలిపింది. దుబాయ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, దోహాలో కూడా భారీ పేలుళ్లు సంభవించినట్లు పేర్కొంది. అయితే యుఏఈలో దాడులు తీవ్రమైతే ఆ ప్రభావం భారత్పై పడనుంది. భారతీయ ఎగుమతులకు కీలకమైన దుబాయ్ ఫ్రీ ట్రేడ్ జోన్కు ఎక్స్పోర్ట్స్ నిలిచిపోతాయి. ఇరాన్ సుప్రీం మోస్తాబా ఖమేనీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. అసలు మోస్తాబా ప్రాణాలతో లేడన్నారు. ఆయన మరణించినట్లు వార్తలు విన్నానని తెలిపారు. ఒకవేళ ప్రాణాలతో ఉంటే ఆయన లొంగిపోవడమే ఉత్తమం అన్నారు. అయితే ట్రంప్ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. మోస్తాబా ఖమేనీ ఆరోగ్యంగానే ఉన్నారని, ఎటువంటి ప్రమాదం లేదని పేర్కొంది. కాగా సుప్రీంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మోస్తాబా ఎక్కడా కనిపించలేదు. ఆనాటి నుంచి కేవలం రాతపూర్వక ఆదేశాలు మాత్రమే ఇస్తున్నారు.
మధ్యవర్తిత్వం నెరపి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు సిద్ధమని ఫ్రాన్స్ తెలిపింది. ఇప్పటికే లెబనాన్ నేతలతో మాట్లాడిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ఇజ్రాయెల్తో చర్చలు జరిపేందుకు సిద్ధమని పేర్కొన్నారు. అనుచిత దాడులను హిజ్బుల్లా ఆపాలని, వైమానిక దాడులకు ఇజ్రాయెల్ పాల్పడకుండా సంయమనం పాటించాలని మెక్రాన్ పిలుపునిచ్చారు. ఇరాన్ చొరవతో భారత్ ఎల్పీజీ ట్యాంకర్లు హర్ముజ్ జలసంధిని విజయవంతంగా క్రాస్ చేశాయి. భారీ నిల్వలతో శివాలిక్, నందాదేవి నౌకలు భారత్ వైపు పయనిస్తున్నాయి. ఇవి 2 రోజుల్లో గుజరాత్లోని ముంద్రా, కాండ్లా రేవులకు చేరనున్నట్లు ప్రకటించింది నౌకాయాన శాఖ. ఈ 2 షిప్పుల్లో 92,700 టన్నుల ఎల్పీజీ ఉన్నట్లు వెల్లడించింది. ఇక హర్ముజ్కు పశ్చిమాన 22, తూర్పున మరో 4 భారత నౌకలు వెయిటింగ్లో ఉన్నట్లు పేర్కొంది. వాటిని కూడా సురక్షితంగా హర్ముజ్ను దాటించేలా ఇరాన్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించింది నౌకాయాన శాఖ. ఇజ్రాయెల్ దాడులతో వణికిపోతున్న గాజాపై ప్రకృతి పగబట్టింది. గాజాలో ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. సర్వం కోల్పోయి గుడారాల్లో తలదాచుకుంటున్న పాలస్తీనులకు నరకం చూపించింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన ఇసుక తుఫానుతో గాజా వాసులు భయాందోళనకు గురయ్యారు. గుడారాలు కొట్టుకుపోవడంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. వాటిని కాపాడుకోవడానికి ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గడిచిన వారం రోజుల్లో పుత్తడి ధరలు బాగా దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో వారం రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,020 రూపాయల మేర తగ్గింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల ధర 1,850 రూపాయల మేర తగ్గుముఖం పట్టింది. వెండి ధరలు కూడా బాగా పడిపోయాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర 10,000 రూపాయలకు దిగొచ్చింది. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అసోంకు చెందిన మయాంక్ చక్రవర్తి భారత చెస్ గ్రాండ్ మాస్టర్ల జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. 17 సంవత్సరాల మయాంక్ భారత 94వ గ్రాండ్ మాస్టర్గా అవతరించాడు. ఈశాన్య రాష్ట్రాల నుండి గ్రాండ్ మాస్టర్ అయిన తొలి క్రీడాకారుడు కూడా మయాంకే. స్టాక్ హోమ్లో జరిగిన టాలెంట్స్ చెస్ టోర్నీలో గ్రాండ్ మాస్టర్ హోదాను దక్కించుకున్నాడు. 2,500 ఎల్లో రేటింగ్ పాయింట్లు దాటి స్వీడన్ ఆటగాడు ఫిలిప్ లిండ్ గ్రైన్పై విజయం సాధించి గ్రాండ్ మాస్టర్ హోదాను సాధించాడు. టీమిండియా స్పిన్నర్ కులదీప్ యాదవ్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వన్సికా చెద్దాను వివాహమాడాడు. హల్దీ వేడుకతో మొదలైన వివాహ కార్యక్రమంలో పలువురు క్రికెటర్లు, సంగీత్లోనూ సందడి చేశారు. తిలక్ వర్మ, రింకు సింగ్, భువనేశ్వర్ కుమార్, సురేష్ రైనా తదితరులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ నెల 17న లక్నోలో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెంట సందడి నెలకొంది. అతడి భార్య దేవిషా శెట్టి త్వరలోనే 12 బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ నేపథ్యంలో దేవిషా సీమంత కార్యక్రమాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. సూర్యకుమార్, దేవిషా దంపతులకు నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇది ఇవాల్టి న్యూస్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.